కరెక్షన్ మోడ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సెన్సెక్స్ కనుక చూస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 62 పాయింట్స్ అప్ మూతో 39,514 వద్ద ఓపెన్ అవ్వగా ప్రస్తుతం చూస్తే 167 పాయింట్స్ అప్ నెగిటివ్గా 39,284 వద్ద మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 21 పాయింట్స్ అప్ మూతో 11,844 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం చూసినట్టయితే 58 పాయింట్స్ నెగిటివ్గా 11,765 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 38 పాయింట్స్ అప్ మూతో 30,652 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 93 పాయింట్స్ నెగిటివ్గా 30,502 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తూ ఉంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఈరోజు సెల్లింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. ప్రస్తుతం అడ్వాన్సెస్తో చూసుకున్నట్టయితే డిక్లైన్సెస్ ఆల్మోస్ట్ 1:2 హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ కనుక చూసుకున్నట్టయితే 468గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1,188గా ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ రావడం చూస్తున్నాము. కొంతవరకు స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది చూస్తున్నాం అనుకోవచ్చు. సెక్టర్స్ వైజ్లో కాకుండా కూడా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువగా మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజెస్లో కనుక చూస్తే ఎస్ బ్యాంక్ టాప్ గెయినర్గా మూవ్ అవుతోంది. ఫ్యూ డేస్ ఒక న్యూస్ ప్రభావం చేత ఒక డౌన్ ట్రెండ్ తర్వాత కనుక చూస్తే ఎస్ బ్యాంక్ ఈరోజు ఒక పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఒక 1% పైగానే అప్ సైడ్లో కనిపిస్తోంది. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 0.5% పైగా అప్ సైడ్లో ట్రేడ్ అవుతుండగా M&M ఒక 0.5%, విప్రో 0.33%, యూపీఎల్ ఒక 0.5% వరకు అప్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే నిఫ్టీ టాప్ లూజర్స్లో కనుక చూస్తే ఎక్కువగా మెటల్స్కి చెందిన స్టాక్స్ చేయడం చూస్తున్నాము. ఓవరాల్గా మెటల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తోంది. టాటా స్టీల్, JSW స్టీల్ లాంటి స్టాక్స్ కనుక చూస్తే ఒక 2 to 3% మధ్య డౌన్ సైడ్లో ఉన్నాయనుకోవచ్చు. ఇక ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్ కూడా ప్రస్తుతం కరెక్షన్లోకి టర్న్ అయ్యాయి. IOC ఒక 2%, BPCL ఒక 1.5% వరకు డౌన్ సైడ్లో ఉండగా గెయిల్ 1.5% పైగా డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక రూపీ కనుక చూసుకున్నట్టయితే 69.80తో ఈరోజు ఫ్లాట్ నోట్తో డేని స్టార్ట్ చేయడం మనం చూసాము. ఇక డాలర్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఒక 2 వీక్స్ హై వద్ద ఇది మూవ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సెప్ట్ కొస్పీ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ క్యూస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. నికై అరౌండ్ 32 పాయింట్స్, స్ట్రైట్ టైమ్స్ 2 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 17 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 26 పాయింట్స్, అరౌండ్ షాంఘై కాంపోజిట్ ఒక 4 పాయింట్స్ వరకు పాజిటివ్ మోడ్లో ఉండగా కొస్పీ ఒక 4 పాయింట్స్ వరకు నెగిటివ్ సైడ్తో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. SGX నిఫ్టీ చూస్తే 57 పాయింట్స్ నెగిటివ్గా 11,774 వద్ద SGX నిఫ్టీ ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక BSE మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే ఎంఫసిస్ నియర్లీ 2%, దివీస్ ల్యాబ్స్ 1.84%, అజంతా ఫార్మా 1%, క్రిసిల్ 0.86%, యునైటెడ్ బ్రేవరీస్ అండ్ పేజ్ ఇండస్ట్రీస్ ఒక 0.5% పైగానే అప్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. ఇక BSE స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే శారదా మోటార్స్ 4.5%, నవీన్ ఫ్లోరిన్ 2.5%, వెస్ట్ కోస్ట్ పేపర్ 2.5%, కల్పతరూర్ పవర్ అండ్ సేమ్ టైం మిర్జా ఇంటర్నేషనల్ ఒక 2 to 2.5% మధ్య అప్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హాయ్ సూర్యదేవ్ గారు. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ అంతా ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లాస్ట్ వీక్ అనాలిసిస్ కనుక చూస్తే మార్కెట్స్ కొంతవరకు అంతా కూడా వాల్టైల్ మోడ్లోనే ట్రేడ్ అవ్వడం చూసాము. కొంత హైస్ నుండి కూడా మార్కెట్స్ కరెక్ట్ అవుతూ కంప్లీట్ వీక్ అంతా కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ స్టడీగా ట్రేడ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. హైస్ నుండి ఒక కంటిన్యూస్ కరెక్షన్ మోడ్లోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వచ్చాయి. ఓవరాల్గా వీక్ క్లోజింగ్ సమయానికి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత లోయర్ నోట్తోనే వీక్ అంతా కూడా క్లోజ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే సెక్టర్స్ పరంగా కూడా కావచ్చు, స్టాక్స్ పరంగా కూడా చూసుకుంటే కంప్లీట్ హైస్ నుండి కూడా స్టాక్స్ అన్నింటిలో కూడా కరెక్షన్ అనేది రావడం చూసాము. ఏదైతే కొంత లార్జ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే ముఖ్యంగా కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి కూడా కరెక్షన్ రావడం చూసాం. బట్ అట్ ద సేమ్ టైం కొంత వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో ఒక చిన్నపాటి మూవ్ అనేది అప్ మూవ్ అనేది వచ్చినట్టు కనిపిస్తోంది. బట్ ఈ రోజు కనుక చూసుకుంటే సేమ్ లాస్ట్ వీక్ ట్రెండ్నే కొనసాగిస్తూ మార్కెట్స్ కొంత ఫ్లాట్ టు వీక్ నోట్తోనే ప్రారంభించడం చూసాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్ కరెక్షన్ బేసిస్లోనే మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి. సో ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పటివరకు ఉన్న మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో ఓవరాల్గా ఈ మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో మీరు ఎలాంటి వ్యూస్ చూస్తున్నారు? సో ఇది ఓవరాల్గా లాస్ట్ వీక్లో చెప్పుకోవడం జరిగింది. 11,850, 860 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ 11,772 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని సో అన్ని ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మనకి లాస్ట్ ఫ్రైడే రోజు 11,850ని ఈజీగా బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అవడం చూస్తున్నాం.
ఆల్మోస్ట్ 11,843 దగ్గరలో క్లోజ్ అయింది. సో నెక్స్ట్ సపోర్ట్ దీనికి 11,700 దగ్గరలో ఉంది. సో 11,700 వైపుగా ఈరోజు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 60 పాయింట్స్ వరకు డిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ కొద్దిగా ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి అక్కడ హోల్డ్ అవుతుందా, దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 23rd రోజు వచ్చిన అప్వర్డ్ గ్యాప్ని రీటెస్ట్ చేయబోతుంది అనేది ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో అది 11,600 దగ్గరలో ఉంది. సో అది ఈ వీక్లో రీటెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో గమనించిన 30,110 అంటే 30,110 దగ్గరలో గ్యాప్ వార్డ్ ఫామ్ అయ్యి ఉంది కాబట్టి ఆ గ్యాప్ లెవెల్ని అంటే ఈ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఇప్పుడు 400 పాయింట్స్ డిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీక్లో. సో ఓవరాల్గా ఎండింగ్ ప్యాటర్న్ తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్స్ అనేవి 1 by 1 బ్రేక్ డౌన్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్స్ ముఖ్యంగా డౌన్ సైడ్ వైపుగా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా వరకు సెక్టార్స్లో కూడా మనకి టెక్నికల్ ఇండికేటర్స్ సెల్ అండ్ ర్యాలీస్ మోడ్లోకి ఎంటర్ అయ్యాయి కాబట్టి ఏ చిన్న బౌన్స్ ఇంట్రాడేలో వచ్చినా ఆ బౌన్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్కి గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈరోజు సెక్టరల్ వైజ్ కనుక గమనిస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్లోనూ ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. ముఖ్యంగా మెటల్స్ అండ్ మనకి ఇన్ఫ్రా స్టాక్స్లో ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సెక్టార్స్లో ఎవరైనా లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టామని చెప్తాను. సో నిఫ్టీకి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 11,700 అనేది క్రూషియల్ సపోర్ట్ కాబట్టి ఆ బుల్స్ లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక ఆ 11,700 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. అది కనుక బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 11,600 దగ్గరలో ఉంది. ఆ వైపుగా మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ 11,700 అనేది బ్రేక్ డౌన్ అయితే కనుక మార్కెట్స్లో కొద్దిగా ఫ్రీ ఫాల్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని చెప్తాను. ఓకే సురదేవ్ గారు, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా కనుక చూస్తే నిజంగానే మెటల్స్లో మాత్రం చూస్తే ఈరోజు కంపేర్ టు అదర్ సెక్టర్స్ కనుక చూస్తే మెటల్స్ ఈరోజు బాగా కరెక్షన్కి లోన్ అవడం చూస్తున్నాము. మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే సెల్లింగ్ ప్రెషర్ అనేది మెటల్స్లో ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓవరాల్గా మెటల్ స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే లైక్ వేదాంత కావచ్చు, టాటా స్టీల్, JSW స్టీల్, ఈ స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 2 to 3% వరకు డౌన్ సైడ్లో మూవ్ అవుతూ రావడం చూసాము. అండ్ ఈ మధ్య కాలంలో కూడా చూసుకున్నట్టయితే మెటల్స్లో కొంతవరకు ఒక అప్మూవ్ అనేది ఒక చిన్నపాటి బయింగ్ అనేది వచ్చినప్పటికీ కూడా అది ఎక్కువగా సస్టైన్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. లాస్ట్ వీక్ అంతా కూడా చూసుకున్నట్టయితే బయింగ్ వస్తున్నప్పటికీ కూడా అది హయ్యర్ లెవెల్స్లో ఎక్కువగా సస్టైన్ అవ్వలేకపోయింది అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ వాల్టైల్ మూవ్స్ అనేది మెటల్స్లో మనం లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్ కరెక్షన్ ధోరణితో మెటల్స్ మూవ్ అవుతున్నాయి. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఎంతవరకు స్టిల్ ఇంకా ఈ సెల్లింగ్ ప్రెషర్ అనేది మెటల్స్లో కొనసాగొచ్చు అంటారా ఈ రోజుకి కనుక చూసుకున్నట్టయితే? ఎట్ ద సేమ్ టైం లేదు అంటే ఒక ఆఫ్టర్నూన్ టైంలో ఒక సెకండ్ హాఫ్లో ఏమైనా ఒక చిన్నపాటి రికవరీ ఏమైనా మెటల్స్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఓవరాల్గా లాస్ట్ 1 మంత్గా మెటల్స్లో ముఖ్యంగా లోయర్ లెవెల్స్ నుంచి వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో అది కౌంటర్ ట్రెండ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది కనిపిస్తున్నాయి కాబట్టి మెటల్స్ ముఖ్యంగా టాటా స్టీల్ కానీ, హిండాల్కో కానీ, వేదాంత వీటిలో డౌన్ సైడ్ మొమెంటం అనేది ఇంకా కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తప్ప మళ్ళీ రీబౌండ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి బై అండ్ డిప్స్ అన్న కాన్సెప్ట్ అయితే ప్రజెంట్ మార్కెట్లో కనిపించట్లేదు. సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉన్నాయి కాబట్టి ఏ చిన్న బౌన్స్ వచ్చినా షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా వేదాంత విషయానికి వస్తే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 165 ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా ఫర్దర్గా వీక్నెస్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. 160 వరకు 155 వరకు కూడా డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ పొజిషనల్ టార్గెట్గా చెప్పొచ్చు దీన్ని. సో ఓవరాల్గా లాస్ట్ మనకి ఫ్యూ వీక్స్గా వేదాంత విషయానికి వస్తే 170-175 మధ్యలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మన టాటా స్టీల్లో కూడా హయ్యర్ లెవెల్స్లో రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడానికి విఫలమయ్యాయి కాబట్టి మెటల్స్లో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ప్రెజర్ ఎక్కువ రావడానికి అవకాశం కనిపిస్తుంది. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి సోమేశ్వరరావు. హలో చెప్పండి అండి. ఓకే ఇది 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ముందుంటే నాకు లాభాల్లో రావచ్చా లేదా? ఓకే లేదు సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుందో చెప్పండి. ఓకే అండి. ఎస్ బ్యాంక్ 280, DLF 200 అండ్ అశోక బిల్డ్కాన్ 180. అశోక బిల్డ్కాన్ 180లో తీసుకున్నారు ఒక 1,000 షేర్స్ని.
డిఎల్ఎఫ్ మీరు కొన్న స్టాక్లో కొద్దిగా లాంగ్ టైంలో అప్ సైడ్ మూమెంటం అనేది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు అశోకాలో కూడా మీరు 180లో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. మీరు అశోకాలో అండ్ డిఎల్ఎఫ్లో రెండు లాంగ్ పొజిషన్స్లో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తే మీరు మళ్ళీ ప్రాఫిట్స్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే ఎస్ బ్యాంక్లో మాత్రం ఇది మళ్ళీ మీరు 2-3 ఇయర్స్ మీరు హోల్డ్ చేసిన మీ బయింగ్ ప్రైస్ వస్తుందా అనేది కొద్దిగా క్వశ్చన్ మార్క్ అండి. ప్రజెంట్ అయితే అలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఏమైనా ఫండమెంటల్గా రాబోయే రోజుల్లో ఏమైనా గుడ్ న్యూస్ పాజిటివ్ న్యూస్ ఏమైనా వస్తే ఎస్ బ్యాంక్లో మూమెంటం అనేది అప్ సైడ్లోకి మారచ్చు. కాకపోతే ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్లోనే కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. మిగతా రెండు స్టాక్స్లోనూ మీరు లాంగ్ టైం కంటిన్యూ చేయగలిగితే మంచి మళ్ళీ ప్రాఫిట్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. తణుకు నుండి నాగేశ్వరరావు. హలో హలో నాగేశ్వర్ గారు చెప్పండి. మీ వాయిస్ లో ఉందండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? హలో నాగేశ్వర్ గారు. హలో కొంచెం లౌడర్గా మాట్లాడండి, మీ వాయిస్ చాలా లో ఉంది, మాకు స్టాక్స్ క్లియర్గా వినిపించట్లేదు. చెప్పండి, మీరు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, అంటే డాబర్ మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? మీ వాయిస్ మాకు వినిపించట్లేదండి, లో ఉంది. ఓకే, సెల్ చేశారా? అంటే ఇంట్రాడేకి సెల్ చేశారా? ఓకే. ఐసిఐసిఐ బ్యాంక్ బై చేశారు ఎంతలో? 420లో ఇంట్రాడేకి. ఓకే. డాబర్ 402 సెల్లింగ్, డాబర్ 402 షార్ట్ సేల్ చేశారు. ప్రజెంట్ 402 60 పైసా స్పాట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈరోజు ప్యాటర్న్ కనుక గమనిస్తే 395 దగ్గర అంటే సపోర్ట్ దగ్గర ఓపెన్ అయ్యి అప్ సైడ్ వచ్చింది. కాబట్టి ఈరోజు ఓవరాల్గా పాజిటివ్గానే మూమెంటం అనేది కొనసాగచ్చు. పొజిషనల్గా వీక్నెస్ అనేది అంటే అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం డాబర్ కొద్దిగా పాజిటివ్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈరోజు ప్యాటర్న్ ప్రకారం గమనిస్తే. కాబట్టి షార్ట్ సెల్లింగ్ 402 ఆ జోన్ దగ్గరలో మీరు ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ప్రజెంట్ ఈరోజు మాత్రం షార్ట్ సెల్లింగ్ అనుకూలంగా లేదు డాబర్లో. ఐసిఐసిఐ బ్యాంక్ మీరు 420లో లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు. సో ఓవరాల్గా అంటే ఐసిఐసిఐ బ్యాంక్లో ఇంకా వీక్నెస్ అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ 416 ఆ స్పాట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఆ స్పాట్ లెవెల్ అంటే ఆల్మోస్ట్ 417 దగ్గర సపోర్ట్ ఉంది. దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ లాంగ్ పొజిషన్స్ కూడా మీరు ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటున్నారు. మీరు దీన్ని రివర్స్ పొజిషన్ చేయండి. ఐసిఐసిఐ బ్యాంక్లో మీరు షార్ట్ సెల్లింగ్ వెళ్ళండి, లాంగ్స్ని కవర్ చేసుకొని షార్ట్ సెల్లింగ్ వెళ్ళొచ్చి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్దర్గా డౌన్ సైడ్ మూమెంటం అనేది ఐసిఐసిఐ బ్యాంక్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇది 412, 413 ఆ జోన్ వరకు డిప్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు ఈ మధ్యకాలంలో కనుక చూస్తే భారతీయ ఇన్వర్టర్లు కనుక చూస్తే కొంత లోయర్ లెవెల్స్ నుంచి ఎగిన మళ్ళీ కొంత అప్మూలోకి టర్న్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఇది కొంత అప్ సైడ్ ట్రెండ్ అనేది భారతీయ ఇన్వర్టర్లో చూస్తున్నాము. నిఫ్టీ టాప్ గెయినర్స్లో వన్ ఆఫ్ ద గెయినర్గా ఇది మూవ్ అవుతోంది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఎంతవరకు కూడా ప్రస్తుతం ఈ అప్ సైడ్ మూవ్ చూస్తున్నాము, ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? దీనికి టెక్నికల్ చార్ట్స్ పరంగా కనుక చూస్తే దీనికి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ వైజ్లో కూడా ఎలా ఉన్నాయంటారు? భారతీయ ఇన్వర్టర్ల విషయానికి వస్తే ఇది చాలా రోజులుగా అంటే లాస్ట్ ఫ్యూ వీక్స్గా రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. లోయర్ లెవెల్స్లో 260, హయ్యర్ లెవెల్స్లో 290. సో ఈ 30 పాయింట్స్ రేంజ్లోనే కన్సల్టేషన్ అనేది జరుగుతూ ఉంది. ఈ కన్సల్టేషన్ పీరియడ్ ఎప్పటివరకు జరుగుతుంది అనేది మనం చెప్పలేము. అలాంటి సిచ్యువేషన్స్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మాత్రమే గమనించాల్సి ఉంటుంది. 260 బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా 290 ఎబోవ్ మూవ్ అవ్వగలిగితే అప్ సైడ్ మూమెంటం అనేది కొనసాగుతుంది. సో అప్పటి వరకు మాత్రం ఇది ఇంకా రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పర్టికులర్ రెండు డైరెక్షన్ అయితే ప్రజెంట్ అయితే కనిపించట్లేదు.
ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే పిరమిల్ ఎంటర్ప్రైజెస్ కొంతవరకు స్టేక్ ప్రైస్ని కూడా సెల్ చేసిన కారణం చేత పిరమిల్ ఎంటర్ప్రైజెస్లో ఒక చిన్నపాటి డౌన్ ట్రెండ్ అనేది గమనిస్తాము. ఆల్మోస్ట్ ఒక 4% పైగానే ఈ స్టాక్ కరెక్షన్లో కనిపిస్తోంది. సో దీన్ని కనుక చూసుకున్నట్టయితే ఈ లెవెల్ నుంచి కూడా చూస్తే ఈ కరెక్షన్ అనేది మరింత ఇందులో కొంత కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా? యా, పిరమిల్ ఎంటర్ప్రైజెస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 2000 దగ్గరలో ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. దాన్ని కనుక బ్రేక్ డౌన్ చేయగలిగితే డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ రోజు విషయానికి వస్తే 2051 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇంకొక 50 పాయింట్స్ కింద ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. సో ఓవరాల్గా ట్రెండ్ ప్రకారం మనం గమనిస్తే దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అది ఎప్పుడు జరుగుతుందన్న చూడాల్సి ఉంటుంది. ఇన్ కేసు 2000 బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే కనుక ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ దీనికి 1650 ఆ జోన్ దగ్గర సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఆ జోన్ వైపుగా డౌన్ సైడ్ మూమెంటం కొనసాగవచ్చు. రాబోయే రోజుల్లో ఇమీడియట్గా రాకపోవచ్చు, పొజిషన్గా వచ్చే అవకాశం ఉంది. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాము. మచిలీపట్నం నుండి సత్య. హలో సత్య, చెప్పండి. బ్యాంక్ నుంచి 20 ఈ మంత్ 20 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చండి. 30,500. ఓకే, 30,500 పుట్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. 30,500 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఓకే, సో 30,500 పుట్ ఆప్షన్ మీరు తీసుకోవచ్చండి. ఓవరాల్గా అయితే ట్రెండ్ డౌన్ సైడ్లోనే ఉంది. కాకపోతే ఇక్కడ గమనించాలి ఏంటంటే 30,360 దగ్గర ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందండి బ్యాంక్ నిఫ్టీకి. సో అది బ్రేక్ డౌన్ అయితే ఫర్దర్గా 30,100, 30,000 కూడా రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పుట్ ఆప్షన్ మీరు తీసుకోండి. ఏదైనా ఇంట్రాడేలో చిన్న బౌన్స్ వస్తే మీరు పుట్ ఆప్షన్ ప్రీమియం అనేది తగ్గుతుంది కాబట్టి ఆ బౌన్స్లో పుట్ ఆప్షన్ మీరు బై చేయండి. ఓవరాల్ డైరెక్షన్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఓకే అండి, ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. నాగేశ్వర్ మెయిల్ చేశారు. సింటెక్స్ ఇండస్ట్రీస్ 7,000 షేర్స్ని 16.50లో తీసుకున్నారు. సో ఇది కంటిన్యూస్గా డౌన్ సైడ్లోకి వస్తుంది. కారణం ఏంటంటారు? ఇది హోల్డ్ చేసుకోవచ్చు అంటారా? యా, సింటెక్స్ ఇండస్ట్రీస్ 16.50లో తీసుకున్నారు. దీంట్లో చెప్పడానికి ఏం లేదండి. ప్రజెంట్ మీరు 16లో లాంగ్స్ బేకప్ చేసుకున్నారు. ప్రజెంట్ ₹3.50 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్యాటర్న్స్ ఏ విధంగానూ లాంగ్స్ పొజిషన్ క్యారీ చేయడానికి అయితే అనుకూలంగా లేదు. ఉన్న పొజిషన్ పెట్టుకోండి. మీ బయింగ్ ప్రైస్ ఏమైనా వస్తే ఆ బౌన్స్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో వాల్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి. కంటిన్యూస్గా ఇది లోయర్ సర్క్యూట్లో పడుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇలాంటి స్టాక్స్లో వీలైనంత వరకు మీరు దూరంగా ఉండాల్సిన సమయం అని చెప్తానండి. మీరు ఆల్రెడీ ఇందులో స్టక్ అయి ఉన్నారు కాబట్టి ఉన్నదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఏదైనా లాంగ్ టైంలో మీరు బయింగ్ ప్రైస్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. డిఎల్ఎఫ్ 174లో ఇంట్రాడేకి తీసుకున్నారు. సో ఇది హోల్డర్ సెల్ అని అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. శ్రీనివాస్ 174లో తీసుకున్నారు. డిఎల్ఎఫ్లో 174 అంటే ఇంకా పెద్దగా బౌన్స్ వచ్చే అవకాశం లేదు కనిపించట్లేదు. సో ఓవరాల్గా ఇది రీసెంట్గా 169, 170 దగ్గర ఒక గ్యాప్ అనేది ఏర్పడింది కాబట్టి ఆ గ్యాప్ డౌన్ సైడ్ వైపు ఆ గ్యాప్ లెవెల్ని మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ 173.40 స్పాట్ లెవెల్ దగ్గరలో ఉంది. మీరు లాంగ్ పొజిషన్ని ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఎగ్జిట్ అవ్వండి. నా ఉద్దేశం ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ మొమెంటం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్స్ తగ్గించుకోండి. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసినట్టయితే గ్రాసిమ్ కనుక చూస్తే ఈ మధ్యకాలంలో టెక్నికలీ బాగా కొంత వీక్ అయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ వీక్ అంతా కూడా గమనించినట్టయితే గ్రాసిమ్లో కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి కంప్లీట్ కరెక్షన్ అనేది మనం చూస్తూ వచ్చాము. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఇది హైస్ నుండి ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక డిప్ వచ్చినట్టు కనిపిస్తోంది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే దీనికి ఈ లెవెల్ నుంచి కూడా చూస్తే ఇది మరింత కొంత కరెక్షన్ అనేది ఇందులో కొనసాగే అవకాశం ఉందంటారా? అండ్ సపోర్ట్స్ వైజ్లో చూస్తే ఎక్కడుందంటారు? గ్రాసిమ్ మనకి లాస్ట్ ఫ్రైడే రోజు ఒక రివర్సల్ బార్ అన్నది ఏర్పడడం చూస్తున్నాం డైలీ చార్ట్స్లో. అది కాకుండా ఈరోజు దాన్ని ఆ ప్యాటర్న్ని కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా ఇంపార్టెంట్ సపోర్ట్ 8088ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి గ్రాసిమ్లో ఇక్కడ నుంచి నెక్స్ట్ 860, 855 ఆ జోన్ వైపుగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సపోర్ట్ కూడా 850 దగ్గరలో ఉంది కాబట్టి ఆ సపోర్ట్ వైపుగా మూమెంటం అనేది కొనసాగవచ్చు. హయ్యర్ లెవెల్స్ వచ్చేసి దీనికి రెసిస్టెన్స్ 910 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 910 కింద ఉన్నంత వరకు ఈ స్టాక్ అనేది అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాము. రమ్యారెడ్డి మెయిల్ చేశారు. ఆర్బీఎల్ బ్యాంక్ 680లో తీసుకున్నారు. సో ఇది ఈ లెవెల్లో యావరేజ్ ఏమైనా చేయమంటారా 6 months మీతో అని అడుగుతున్నారు. ఫెడరల్ బ్యాంక్ 93లో తీసుకున్నారు. షార్ట్ టర్మ్కి హోల్డర్ సెల్ అని అడుగుతున్నారు. ఫెడరల్ బ్యాంక్ 93, ఆర్బీఎల్ బ్యాంక్ 680. చూడండి, ఆర్బీఎల్ బ్యాంక్ ఆల్మోస్ట్ రీసెంట్ పీక్ లెవెల్ అంటే 710 దగ్గర నుంచి కంటిన్యూస్గా వీక్నెస్లోకి ఎంటర్ అయింది. షార్ప్ ఫాల్ అనేది మనం చూస్తున్నాం. సో మీరు ఈ లెవెల్లో యావరేజ్ చేయడం కన్నా ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఏదైనా చిన్న బౌన్స్ వస్తే మీ బయింగ్ ప్రైస్ అయితే ఇమీడియట్గా రాకపోవచ్చు అండి. సో ఏదైనా చిన్న బౌన్స్ వస్తే 640, 650 ఆ జోన్ దగ్గరలో మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు వెరీ లాంగ్ టైమ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేయండి. కాకపోతే ఇది ముఖ్యంగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఇక్కడ నుంచి కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆర్బీఎల్ బ్యాంక్లో. సో మీరు అది దృష్టిలో పెట్టుకోండి. ఓవరాల్గా 610 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయ్యే దాని కింద క్లోజ్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా 550, 540 వైపుగా డౌన్ సైడ్ మూమెంటం అనేది కొనసాగవచ్చు ఆర్బీఎల్ బ్యాంక్ విషయానికి వస్తే. ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే మీరు 93లో లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి సెల్ అండ్ ర్యాలీ మోడ్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఇది మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. మళ్ళీ డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించిన 105 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. దాన్ని బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది కనుక 105 కింద క్లోజ్ అయితే మళ్ళీ వీక్నెస్ అనేది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తే నెక్స్ట్ 92 వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. కాబట్టి ఉన్న ప్రాఫిట్ని ఒకసారి బుక్ చేసుకోండి ఫెడరల్ బ్యాంక్లో. ఆర్బీఎల్ బ్యాంక్ మాత్రం మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. శ్రీనివాస్ మెయిల్ చేశారు. నాసిల్ 150 స్టాక్స్ని అరౌండ్ 175లో అండ్ ఎన్బీసీసీ 700 షేర్స్ని 70 రూపీస్లో తీసుకున్నారు. సో ఇది కంటిన్యూ చేసుకోవాలంటారా లాంగ్ టర్మ్కి అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ 10 years వీతో ఏవైనా స్టాక్స్ని కూడా సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. నోసిల్ 175 అంటే ప్రజెంట్ 118 స్పాట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. 115 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. సో ఓవరాల్గా సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా పెద్దగా లాంగ్ టైం కోసము క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన ప్యాటర్న్స్ అయితే ప్రజెంట్ అయితే కనిపించట్లేదండి. మీరు ఓవరాల్గా ఏదైనా మీకు బయింగ్ ప్రైస్ దగ్గర ఇమ్మీడియట్గా రాకపోవచ్చు 175, కాకపోతే 145 దగ్గర రెస్ట్ చేస్తుంది కాబట్టి ఏదైనా 145 వరకు ఒకసారి చిన్న బౌన్స్ వస్తే కనుక మీరు అక్కడ ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా అయితే నా ఉద్దేశంలో ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు వెరీ లాంగ్ టైం మీరు హోల్డ్ చేయగలుగుతానంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఎన్బిసిసి మీరు 70లో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. ప్రజెంట్ 58 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉంది. కాకపోతే లాంగ్ టైంలో కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లో ఉంది కాబట్టి ఒక రేంజ్కి లోబడే దీంట్లో మూమెంటం అనేది కొనసాగచ్చు. సో ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. మీ బయింగ్ ప్రైస్ వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. వీరప్ప మెయిల్ చేశారు. అమర్రాజా బ్యాటరీస్ ఈ మధ్యకాలంలో బాగా డౌన్ సైడ్లోకి వచ్చింది. ఎట్ ద సేమ్ టైం డిహెచ్ఎఫ్ఎల్ కూడా ఒక 2 స్టాక్స్ డిహెచ్ఎఫ్ఎల్ అండ్ అమర్రాజా బ్యాటరీస్ లాంగ్ టర్మ్కి బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. డిహెచ్ఎఫ్ఎల్, అమర్రాజా బ్యాటరీస్. సో డిహెచ్ఎఫ్ఎల్ గురించి అందరికీ తెలిసిందే. ఇంకా దాంట్లో ప్రైస్ పరంగా కరెక్షన్ వచ్చింది అని చెప్పేసి మీరు అట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ప్రజెంట్ కనిపించట్లేదు. ఆ డిహెచ్ఎఫ్ఎల్ని ముఖ్యంగా అవాయిడ్ చేయాల్సిన సమయం అని చెప్తారండి. మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే పెద్ద ఫేవరబుల్ ప్యాటర్న్స్ లేవు. సో మీరు అమర్రాజా బ్యాటరీని డిప్లో కొనడానికి అవకాశం ఉందా అంటే ఓవరాల్గా ఇది 52 వీక్ లోయర్ లెవెల్స్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా ప్రజెంట్ కరెంట్ లెవెల్స్లో మాత్రం మీరు అవాయిడ్ చేయండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు దీంట్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఎవ్రీ డిప్లో కొద్దిగా యాక్టివేషన్ చేసుకోండి. ఓకే సూర్యదేవ్ గారికి ఆ మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంతవరకు కరెక్షన్ని కొనసాగిస్తూ ఉండడం చూస్తున్నాము. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా సేమ్ అదే రేంజ్లో మార్కెట్స్ ట్రేడింగ్ని కొనసాగిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నుండి కనుక చూసుకున్నట్టయితే మీ టెక్నికల్ వ్యూ ప్రకారం కనుక చూస్తే మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ లెవెల్స్ని కూడా బ్రేక్ చేయొచ్చు అంటారా మార్కెట్స్, లేదా ఇక్కడ నుంచి ఒక చిన్నపాటి రికవరీ ఏమైనా చూడొచ్చు అంటారా? లాస్ట్ వీక్ అంతా కూడా మనం చూసాము, కంప్లీట్ కరెక్షన్ చూసాం కాబట్టి ఇక్కడ నుంచి ఏమైనా ఈరోజు దట్టు వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డే కాబట్టి ఒక చిన్నపాటి రికవరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? సో
సో రికవరీ అనేది అంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 20-30 పాయింట్స్ బౌన్స్ అయితే వస్తే రావచ్చు. కాకపోతే ఏదైనా బౌన్స్ వచ్చినా అది పెద్దగా సస్టైన్ అయ్యే సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపించట్లేదు. ఎందుకంటే మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లో ఉంది. అది కాకుండా ఇంతకుముందు అనుకున్నట్టు ఒక ఎండింగ్ ప్యాటర్న్ తర్వాత ఇంపల్సివ్ ప్యాటర్న్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఇలాంటి ప్యాటర్న్లో డౌన్ సైడ్ ఫాల్స్ అనేది కొద్దిగా స్టీప్గా ఉంటాయి. అంటే ఓవరాల్గా 100-150 పాయింట్స్ వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఈరోజు 11,700 సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ అది కనుక ఈరోజు జరిగితే మాత్రం మనకి వీక్ అంతా కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ కనుక చూస్తే నిఫ్టీ అరౌండ్ 71 పాయింట్స్ నెగిటివ్గా 11,751 వద్ద ట్రేడ్ అవుతోండగా సెన్సెక్స్ 207 పాయింట్స్ నెగిటివ్గా 39,244 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే 152 పాయింట్స్ నెగిటివ్గా 30,461 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్ సెట్ల అవనీయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే ట్యూన్డ్.